పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యం మనం చూసుకొని బలలో పాలు పొందటానికై సాగి ముందుకు వెళ్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం నుండి 28వ వచనం వరకు మనము అందరూ కూడా కలిసి చదువుకుందాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26, 27, 28 వచనాలని మనమందరూ కూడా కలిసి ప్రార్థన పూర్వకంగా చదువుకుందాం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనాన్ని అందరు కూడా కలిసి చదువుకుందాం. 7వ అధ్యాయము 24వ వచనం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? ప్రభు యొక్క సాయం కొరకు ప్రార్థనలో గడుపుదాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి మీ యొక్క పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ఈ యొక్క ప్రభుదినమందునైనా తండ్రి పెనియేలు ద్వారా ఇంతవరకునైనా ఆరాధనను ఆగ్రాణించిన దేవుడుగా దేవా మాకున్నందుకై మీకు స్తోత్రాలు. దేవా ఈ సమయంలో దేవా మరి మా మధ్యలో దేవా మరి నాయనా తండ్రి మీ శరీరానికి సాదృశ్యముగా మా మధ్యలో తండ్రి ఉన్నటువంటి బలను జ్ఞాపకం చేసుకొని దేవా మరి నాయనా తండ్రి మీ రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసమును జ్ఞాపకం చేసుకొని మా వ్యక్తిగతమైన జీవితాలను సరిచేసుకొని వాక్యానుసారంగా మరి నాయనా మీ చిత్తమైతే కొంత అల్పుడైనటువంటి నా సాక్ష్యాన్ని కూడా పంచుకొని దేవా మరి నాయనా తండ్రి యోగ్యమైన రీతిలో నీ బలలో చేవేయినట్లు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుము. దేవా శత్రు యొక్క కార్యాలను దేవా మరి నా సొంత మాటలను సొంత తలంపులను సొంత ఆలోచనలన్నిటినీ దేవా కొట్టివేసి దేవా మీ యొక్క మెలనైన స్వరము ద్వారా మా అందరితో మీరు మాట్లాడి దేవా మీరే మహిమను పొందుమని నిలబడుతున్న నన్ను కూడా ఖాళీ చేయమని మీ సిలువ చాటును మరుగుపరిచి దేవా మరి నాయనా తండ్రి నాతోనూ మాతోనూ మీరు మాట్లాడుతూ రమ్మని యేసు క్రీస్తు ప్రభు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. బలలో పాలు పొందక మునుపు నా వ్యక్తిగతమైన సాక్ష్యాన్ని పంచుకోవాలని చాలామంది కోరుతూ వచ్చారు. ఇక్కడ నా సాక్ష్యం నేను చాలాసార్లు పంచుకోవడం జరిగింది. సులభైలో పూర్తి సాక్ష్యాన్ని నేను పంచుకోవడం జరిగింది. తర్వాత పూర్తి సాక్ష్యాన్ని నేను పంచుకోవడానికి ప్రభు సాయం చేసిన కొలది ముందుకు సాగి వెళ్దాం. మరొకసారి ఆ మాట చదువుకుందాం. దయచేసి ఒకరు బిగ్గరగా చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను!
ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. దాదాపుగా పోయిన వారమే దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ మాట ఆరాధన వర్తమానంలో కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. మీ అందరికీ గుర్తుండి ఉంటుంది పోయిన వారం. కాబట్టి ఈ యొక్క అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఈ మాట నాకు స్పష్టంగా వర్తిస్తుంది. ఎందుకనంటే అప్పుడు నా సాక్ష్యంలోనికి వెళ్ళడానికి ముందు జరిగినటువంటి సందర్భము నేను మీ ముందు పెడతాను. అప్పుడు నాకు 17 సంవత్సరాలు, ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాను. ఒకరోజు పెనియల్ నుండి జాన్ పాలన్న గారు, నాకు బాగా గుర్తున్నాయి పేర్లన్నీ, ఇక్కడ స్థానికంగా సేవ చేస్తున్నారు. జాన్ పాలన్న గారు, అదేవిధంగా అక్కడికి వచ్చినటువంటి సహోదరుల్లో కాళింగ్ అన్న ఉన్నాడు, మీకు అందరికి తెలిసే ఉంటుంది అన్న పేరు. తర్వాత ఇప్పుడు మన జకర్ అన్న ఉన్నాడు, ప్రసాదరావు అన్న ఉన్నాడు, ప్రభుదాస్ అన్న ఉన్నాడు, నాగప్పన్న ఉన్నాడు. వీళ్ళంతా కూడా బైబిల్ బ్యాగులు తరిగించుకొని మా ఇంటికి వచ్చినారు. చిన్నేటకు మా ఇంటికి వచ్చినారు. నేను లేను ఇంట్లో, మా అమ్మ మా నాయన ఉన్నారు. వాళ్ళు ఇంట్లోకి వచ్చి కూర్చున్నారు. మేము ఎవరో కూడా తెలియదు అప్పుడు వాళ్ళకి. నాకు 17 సంవత్సరాలు ఉన్నాయి అప్పుడు. జాన్పాల్ అన్న వచ్చి, మా ఇంట్లో ఫోటోలు ఉన్నాయి అన్నీ, నా పేరు నాగరాజు, ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటో ఏమేమి ఫోటోలు ఉన్నాయంటే మా ఇంట్లో ఇప్పుడు కొత్త ఏరియాలో ఉంది కదా ఇప్పుడు ఇల్లు, చిన్నాటిలో అదే ఇల్లే, కొత్త ఇల్లు. కాబట్టి మేము ఏం చేసినామంటే అప్పుడు అన్యులుగా ఉన్నాము. ఒక లక్ష్మి ఫోటో ఈ ఉందన్నమాట. ఇట్లా మనం వాకిల్లోకి వెళ్తే దానిపైన ఒక లక్ష్మి ఫోటో ఉంది. దాని పక్కనే నా పేరుకు సంబంధించిన ఒక పాము సంబంధించిన అది నాగప్ప ఫోటో. మేము పూజించే వాళ్ళం కనుక ఆ ఫోటో తర్వాత అవి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నాకు కిటికీలు బాగా, అది గవర్నమెంట్ ఇల్లు కదా మాది, బయట క్లోజ్ ఏం లేవు. నేను బయట ఉన్నాను, వాళ్ళు లోపల ఉన్నారు. కొత్త ఇల్లు అప్పుడు. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అమ్మ, మా నాయనకి మా అమ్మకి చెప్తూ ఉన్నారు. జాన్పాలన్నే అంటున్నాడు, బాగా వినపడుతుంది నాకు. అమ్మ, మీ ఫోటోలు ఇవి పెట్టినారు కదమ్మా, ఇవన్నీ కూడా విగ్రహాలకు సంబంధించినవి, ఇవి మీరు చేయకూడదు. కాబట్టి మీకు ఉన్న అపోహతో మీరు పూజిస్తూ ఉన్నారు, ఇవి పూజించకూడదు అని చెప్తా ఉన్నాడు జాన్పాలన్న. లేదన్నా, ఇంకా మా పెద్దల నుంచి వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం కాబట్టి అట్లే ఉన్నాయి అని మా అమ్మ ఏదో సర్ది చెప్తా ఉంది. లేదమ్మా, దాంట్లో ఏం లేదు, అవి నాకు కాలుకి ఇవ్వండి, నాకు ఇవ్వండి, అవి నేను పాదాలతో తొక్కుతానని అంటున్నాడు అన్న. అవి తీసి ఇవ్వండి, నేను తొక్కుతాను, ఆ 2 ఫోటోలు కూడా నా కాళ్ళతో తొక్కుతాను, నాకు ఏం కాదు, కావలిస్తే మీరు చూడండి అని. ఆయన ఎందుకో అంత పర్సనల్గా తీసుకున్నాడు. అది ఆ ఫోటోలు ఇవ్వండి, నేను కాలుతో తొక్కుతాను అంటున్నాడు. ఇది నేను బయట ఉన్నాను, నాకు బాగా వినపడి నేను లోపల పోయినా. నేను అప్పుడు రక్షణ లేదు, పాపక్షమాపణ లేదు, దేవుడు అంటే తెలీదు, ఏం తెలీదు. వాళ్ళందరం కూడా అందరు చుట్టూ కూర్చున్నారు, ఈయన ఎదురు కూర్చున్నాడు జాన్పాలన్న. మీరందరు లేయండి, ఫస్ట్ మీరందరు లేచి బయటికి వెళ్ళిపోండి అని అన్న. ఇంకా అసలు మా నాయన మా అమ్మ ఎవ్వరేం మాట్లాడడం లేదు. అందరికీ వాళ్ళకు వార్నింగ్ మాదిరి ఇచ్చేసినాను. మీరందరూ లేచి బయటకు వెళ్తారండి, నా ఇంటికి వచ్చి నా ఫోటోల్ని మీరు కాళ్ళతో తొక్కుతానంటారా, మీకు ఎంత ధైర్యము, మీరు వెళ్ళండి అని చెప్పి నేను వారిని అక్కడి నుంచి పంపించేసినాను. అంటే వాళ్ళు ఎట్లా వస్తున్నారంటే బైబిల్ బ్యాగ్స్ వేసుకొని తల కిందకి చేసుకొని నన్ను చూస్తూ నెమ్మదిగా బయటికి వచ్చేసినారు. ప్రసాదరావు అన్న చిన్న బండి తెచ్చుకున్నాడు, దానికి తగిలేసుకొని తన బ్యాగ్ని బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయినారు. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు
ఈ మాట గుర్తు చేస్తూ వచ్చినాడు, నాకు చాలాసార్లు గుర్తు చేస్తూ వచ్చినాడు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడనో. కరెక్ట్గా నాకు 17 సంవత్సరాలు అప్పుడు. ఆ రోజు నుంచి మా కుటుంబం కొరకు ఇక్కడ ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఎంతోమంది నన్ను మామూలుగా దేవుని మందిరానికి ఆహ్వానించేవాళ్ళు. ఎంతోమంది, దాదాపుగా నాకు ఒక స్నేహితుడు దుర్గాప్రసాద్ నన్ను చాలాసార్లు పిలిచినాడు. చాలాసార్లు నన్ను మందిరానికి ఒకేతో పనిచేసేవాళ్ళం మనం. అప్పుడు రా, ఆదివారం మందిరానికి రా రా అని పిలిచేవాడు చాలాసార్లు. అయితే నేను ఎప్పుడు మందిరం గురించి నేను రావాలనే ఆలోచన కూడా నాకు లేదు. అయితే ఆ జరిగిన సంఘటన తర్వాత నా జీవితంలో నాకు 26వ సంవత్సరంలో వివాహం జరిగింది. తర్వాత 27వ సంవత్సరంలో పడింది. 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ 10 సంవత్సరాలు, అనగా నేను అప్పుడు నా జీవితంలో సేవకుల్ని, అక్కడున్న విశ్వాసుల్ని, దేవుని పిల్లలను బయటికి పంపించేసినాను. ఆ జరిగిన 10 సంవత్సరాల తర్వాత మళ్ళా నా జీవితంలో ఒక కార్యాన్ని దేవుడు చేస్తూ వచ్చినాడు. అదేంటంటే 2012వ సంవత్సరము అక్టోబర్ మాసం, అంటే సెప్టెంబర్ మాసంలోనే మా తమ్మునికి యాక్సిడెంట్ జరిగింది. చివరి వారంలో టైటస్కు బెంగళూరులో తనకు ఫ్రాక్చర్ జరిగింది. అంటే తను ఎవరో ముస్లిం అబ్బాయి మందిరానికి రావాలా అని అడిగినప్పుడు ఆ రోజు వెళ్ళి ఆయన్ని తీసుకురావడానికి అక్కడ సేవకుని అనుమతితో వెళ్ళడం జరిగింది. వెళ్తే ఎదురుగా వస్తున్నటువంటి బైకు ఆయన కాలుకు గుద్దేసిందనమాట. గుద్దేస్తే రోడ్డు మీద పడిపోయినాడు. రోడ్డు మీద పడిపోతే ఆయన అటువైపు ఆర్టీసీ కర్ణాటక బస్సు, యువతల లారీ వస్తూ ఉంది. గట్టిగా కళ్ళు మూసుకొని యేసు ప్రభువా అని గట్టిగా అరుస్తూ వచ్చినాడు. వచ్చిన తర్వాత వెంటనే ఎవరో తీసుకొని వచ్చి పక్కకి ఆయన్ని తీసుకొని వచ్చి కూర్చోబెట్టినట్టుగా ఆయనకు కనపడింది. వెంటనే తిరిగి పడిన వెంటనే తిరిగి లేయడానికి వెళ్తున్నాడు. కాలు నడవడానికి రావడం లేదు. ఎందుకనంటే కాలు అప్పుడే విరిగిపోయింది. కాలంతా కూడా ఫ్రాక్చర్ అయిపోయింది. కాబట్టి ఆ సందర్భాన్ని సెప్టెంబర్ మాసంలో జరిగింది. మేమంతా కూడా అమ్మ, నేను, మా ఫాదర్, అందరు మేము ముగ్గురు ఇక్కడ, ఆ రోజు ఆదివారమే జరిగింది అది యాక్సిడెంట్. దేవుని మందిరానికి రావాలని ఆయన ఆశపడ్డము, ఈయన వెళ్ళి పిలుచుకురావడానికి వెళ్ళడము ఆదివారమే జరిగింది. నేను, మా నాయన, అమ్మ ఇక్కడి నుంచి బెంగళూరుకు వెళ్ళాము సెప్టెంబర్ నెలలో. వెళ్తే అక్కడ పేషెంట్ దగ్గరకు వెళ్ళి చూశాము. చూసినప్పుడు నేను మా తమ్ముని దగ్గర ఎదురుగా నిలబడి, నేను ఎట్లుంది తమ్ముడు అని ఇట్లా తీసి కాలు ఇట్లా తీసి చూస్తే దాదాపుగా కాలు ఇంత లావు వాసింది. అది అసలు రక్తగాయం లేదు, గాయమే లేదు, లోపలంతా కూడా కాలు ఇరిగిపోయింది. అది చూసి నేనే తట్టుకోలేకపోయినాను. నేను తట్టుకోలేనని చెప్పి మా తమ్ముడు ఏమంటున్నాడంటే, అన్న ఇదేం కాదు, దేవుడు నాకు చేసినాడన్న, ఇది నాకేం కాదన్నా అని నాకు చెప్తున్నాడు. అంటే ఆ రోజుకి కూడా నేను దేవుణ్ణి ఎరగను, దేవుడు అంటే కూడా నాకు తెలియదు. 10 సంవత్సరాల తర్వాత అయినప్పటికీ దైవజనులు నేను ఇంటి నుండి పంపివేసినప్పుడు 10 సంవత్సరాల తర్వాత కూడా నాకు దేవుడు తెలియదు. అప్పుడు 2012 సంవత్సరంలో నేను ఇంకా తమ్ముడిని చూస్తూ ఉన్నాను. దేవుని పిల్లల సహవాసం అంటే నాకేం తెలీదు. అలాంటిది ఆ రోజు బెంగళూరులో అక్కడున్నటువంటి సహోదరులు మా చుట్టూ ఉన్నారు. చాలా పెద్ద పెద్ద కార్లు వేసుకొని వస్తూ ఉన్నారు. మేము చాలా సాధారణమైనటువంటి కుటుంబము. పెద్ద పెద్ద కార్లు వేసుకొని వస్తూ ఉన్నారు హాస్పిటల్కి. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. నేను వాళ్ళ వైపు ఊరినే తేరు చూడడం తప్ప, టైటస్ వాళ్ళ అన్న అని మిగతా వాళ్ళు చెప్తే అవును అని చెప్పడం తప్ప నాకేం తెలీదు. ఈ హాస్పిటల్లో ఇక్కడ పచ్చది తెర వేస్తారు. యువతల పేషెంట్ అవతల ఉంటాడు, యువతలో మనం ఉంటాం మాట్లాడేవాళ్ళు ఎవరైనా. ఇది పచ్చది గ్రీన్ కలర్ది ఒక తెర వేస్తారు. యువతల వైపు నేను, మా అమ్మ, నాయన యువతలు ఉన్నాము. అవతల పేషెంట్ ఉన్నాడు, డాక్టర్ వచ్చినాడు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే,
ఎన్ని లక్షలైనా కానీ ఎంత ఎక్స్పర్ట్స్ అంటే మీ హాస్పిటల్లో ఒకవేళ ఎక్స్పర్ట్స్ లేకపోతే మీరు వేరే దగ్గర నుంచి హైర్ చేసుకోండి, ఇక్కడికి పిలిపించుకోండి. ఎంత ప్యాకేజ్ అయినా కానీ ఎన్ని లక్షలైనా కానీ టైటస్ మరలా నడవాలి అని చెప్తా ఉన్నారు. యాక్చువల్గా మేము అనుకుంటున్నాను, అంటే నా విశ్వాసము ఆ రోజుకి ఎట్లా ఉందనంటే, వీళ్ళు పెద్ద పెద్ద డాక్టర్లతో మాట్లాడమని చెప్తా ఉన్నారు, వేరేతో ఉంటే పిలిపిమని చెప్తా ఉన్నారు. అందుకు అయిన ఖర్చు మేమే కదా భరించాల్సింది, వీళ్ళు ఎట్లా చెప్తున్నారు అనేది నాకు ఒకటి ఉంది ఆలోచనలో. ఇది ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు యువతల బట్ట వెనక నుంచి మేము మేము ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన తమ్మునికి అని చెప్పిన వెంటనే మాతో ఎంత 4,000 రూపాయలు ఉన్నాయి నా జేబులో, అంతే. 4,000 రూపాయలు తీసుకొని బెంగళూరుకు పోయినాం, అంతకంటే ఎక్కువ ఏం లేదు. సెయింట్ జోన్స్ హాస్పిటల్లో వేసినారు, అక్కడ ఆపరేషన్ 3 గంటలకు అని చెప్తున్నారు. నేను వెళ్ళిన ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా నేను 2003 సంవత్సరం నుంచి 2005 సంవత్సరం వరకు నేను బెంగళూరులో 1.5 సంవత్సరం ఉన్నాను. 1 సంవత్సరము ఎలక్ట్రీషియన్గా పనిచేసినాను బెంగళూరులో. అక్కడ కొంతమంది పోలీసులు, డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు పరిచయం ఉన్నారు, బెంగళూరులో ఉన్నవాళ్ళు. కాబట్టి టైటస్కి యాక్సిడెంట్ చేసిన వ్యక్తి అదేదో అనామకంగా చేయలేదు, తెలిసే చేసినాడు ఆయన యాక్సిడెంటు అని నాకు తెలిసింది. తెలిసిన వెంటనే ఎవరైతే చేసినారో ఆ వ్యక్తిని మరి పోలీసులకు అప్పగించి జైల్లో వేపించి కొట్టియాలా అనే ఉద్దేశంతో నేను ఇక్కడి నుంచి పోయినాను బాగా, అంతే. కానీ అక్కడ జరిగింది ఏమంటే, అది ఆపరేషన్కి పిలిపించినారు వేరే డాక్టర్ని, జోసెఫ్ అని, వేరే ఆయన యశోద హాస్పిటల్లో ఉంటే ఆయన్ని ఇక్కడికి హైర్ చేసుకొని పిలుచుకొచ్చినారు. కాబట్టి మొత్తం ఆపరేషన్ మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అయ్యింది. నేను వాళ్ళతో అంటూ ఉన్నాను, మా తమ్మునికి యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని చూపించండి, నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి పోయి నేను మాట్లాడొస్తాను అని చెప్తా ఉన్నాను. వాళ్ళందరికీ ఒక 10 సార్లు అడిగింటాను నేను, వాళ్ళ ఇల్లు చూపించండి అని. ఆయన వెనక, టైటస్ వెనక ఉండే వాళ్ళంతా కూడా మరి అందరూ కూడా విదేశాల్లో పనిచేసే వాళ్ళే, ఈ దేశంలో కూడా కాదు, విదేశాలు, అమెరికాలో, న్యూజిలాండ్లో, కెనడాలో, స్విట్జర్లాండ్లో. కాబట్టి ఈ దేశాల్లో పనిచేస్తున్నటువంటి ఎంతో గొప్పగా ఆశీర్వదించబడినటువంటి వాళ్ళంతా కూడా, అన్న 10 నిమిషాలు వెళ్దాం, 10 నిమిషాలు ఇప్పుడే వెళ్దాం అని చెప్తున్నారు. కానీ నన్ను మాత్రం తీసుకొని పోవడం లేదు. అప్పుడు నేను ఇంకా నా ఓపిక నశించి కూర్చొని ఉన్నాను. ఆపరేషన్ అయిపోయింది, ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని చెప్పి బయటకు వచ్చి అందరూ మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సమయంలో నేను వాళ్ళ యొక్క ప్రేమను చూస్తూ ఉన్నాను. క్రీస్తు యొక్క ప్రేమ అప్పుడప్పుడే నాకు కొంత పరిచయం అవుతూ ఉంది. అక్కడున్న వాళ్ళందరూ కూడా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నారు, టైటస్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆయనకు ఆపరేషన్లో తోడున్నావు ప్రభువా, ఇది ఎవరి వలన జరిగింది కాదు ప్రభువా, ఇది నీవే చేశారు అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళేంటి, ఎవరో చేసినోడు వ్యక్తి ఉన్నాడు కదా, వాళ్ళ ఇంటికి నన్ను పిలుచుకోమంటే ప్రభువు చేసినాడని చెప్తూ ఉన్నారు, వీళ్ళకేం బుద్ధి లేదా? ఈ విధంగా నేను వాళ్ళ మనసులో అనుకుంటూ ఉన్నాను. నాకు ఏమి నమ్మబుద్ధి కావడం లేదు వాళ్ళు చేసేదంతా కూడా. అప్పుడు మరలా సాయంకాలం వెళ్దామన్నా అని చెప్పి సాయంత్రం వెళ్ళిపోయినారు. సాయంకాలం 6 గంటలకు వెళ్దామన్నా అని చెప్పినారు. సరే అని చెప్పినాను, నేను ఇక్కడే ఉంటాను, రెడీగా ఉంటానన్నా, మీరు రండి అంటే వాళ్ళు సాయంకాలం 6 గంటలకి వచ్చినారు. వచ్చి ఆ కారులో వచ్చినారు. కారులోన 4 క్యారెలు తీసుకొచ్చినారు, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, తర్వాత వాళ్ళకి సంబంధించిన వెజ్ బిర్యానీకి సంబంధించి దాదాపుగా ఒక 10 మంది 20 మందికి సరిపడా బిర్యానీలు వాళ్ళే చేసుకొని తీసుకొచ్చినారు. వెళ్దాం రండి అన్న అని కూర్చోబెట్టినారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, ఎవరైతే యాక్సిడెంట్ చేసినారో వాళ్ళ ఇంటికి వెళ్ళాలా. వాళ్ళ ఇంటికి పిలుచుకుపోయినారు. ఈ క్యారియర్లు అవన్నీ తీసుకుని పోయి వాళ్ళ భార్యకి ఇస్తూ ఉన్నారు. ఎవరైతే యాక్సిడెంట్ చేసినారో ఆయన భార్యకి ఈ క్యారియర్లు ఇస్తూ ఉన్నారు. నాకు ఏమనాలో వాళ్ళని అర్థం కావడం లేదు.
అన్న మనకు వాళ్ళు కీడు చేసినారు, వాళ్ళ ఆయన మా తమ్మునికి యాక్సిడెంట్ చేసినాడు, మీరు ఈ క్యారియర్లు వాళ్ళకి చేసుకొని ఇవ్వడం ఏంటి, ఎందుకు ఇస్తున్నారన్నా అని అనాలని నా మనసులో ఆ, ఈ విధంగా నన్ను ప్రేరేపిస్తూ ఉంది నా మనసు. అయితే నేను ఏం మాట్లాడలేకపోతున్నాను. వాళ్ళ ప్రేమ ఎట్లుందనంటే, అక్క ఇది మీ కొరకు చేసిన బిర్యానీ, అక్క మీరు పిల్లలు తినండి, మీ ఆయన ఎక్కడున్నాడు అక్కడ పడుకున్నాడు, ఆ, మీరంతా తినండి అని చెప్పి వాళ్ళకి ఇస్తూ ఉన్నారు వీళ్ళంతా. అంటే మనం వాళ్ళని పరామర్శించేకి వచ్చినామా, ఆ వ్యక్తిని హెచ్చరించేకి వచ్చినామా అనేది నాకు ఒక రకంగా ఆలోచనలో పడిపోయినాను. వాళ్ళకి చెప్తున్నారు తర్వాత, ఆయన యాక్సిడెంట్ చేసిన వ్యక్తే ఆయనే వచ్చినాడు. వస్తే ఆయనకి చెప్తూ ఉన్నారు, అన్న ఇది మీరు యాక్సిడెంట్ చేసినామని మీరు అనుకుంటున్నారు, అయితే మీరు చేయలేదు, ఇది దేవుడు చేసినాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, కాబట్టి నువ్వేం చేయాలి, నువ్వు రక్షించబడాలి, మారు మనసు పొందాలి, నీ కుటుంబం అంతా కూడా దేవునిలోకి రావాలని దేవుని స్వార్థ ఆయనకు చెప్తా ఉన్నారు, దేవుని ప్రేమ గురించి ఆయనకు చెప్తా ఉన్నారు. కాబట్టి టైటస్ చేసిన యాక్సిడెంట్ నువ్వుగా చేసిండేది దేవుడే చేసినాడని చెప్పి ఈ విధంగా నా హృదయాన్ని ఏం చేసినారంటే వాళ్ళు పిండి పారేసినారు. అసలు నేను ఏమని అనుకొని ఆ ఇంటికి వెళ్ళినానో, నేను ఏమి కూడా మాట్లాడలేకుండా మౌనంగా ఉండిపోయినాను. వాళ్ళు చేసేదంతా చూస్తూ వచ్చినాను. అన్న అని చెప్పి మాట్లాడుతూ అంత చివరి ప్రార్థన చేసి వాళ్ళకి భోజనం పెట్టి అన్ని క్యారెళ్ళు అంతా వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత తిరిగి వస్తూ 10,000 రూపాయలు గట్ట, 100 రూపాయల నోట్లు అవన్నీ, పాత 100 రూపాయల నోట్లు పెద్దవి, ఆ 100 రూపాయలు గట్ట 10,000 రూపాయలు వాళ్ళ ఇంట్లో ఇచ్చి పోయేస్తామని చెప్పి చెప్పారు. ఇదంతా నేను చూస్తూ, నేను ఏంటిది, వీళ్ళు ఏ లోకంలో ఉన్నారు వీళ్ళు, మనకు కీడు చేసిన వాడిని మనం మేలించడం ఏంటి అని నేను ఈ విధంగా ఆలోచనలో పడిపోయినాను. నా ఆలోచనలో అది అసలు నాకు ఆ, ఎట్లా అర్థం చేసుకోవాలో అర్థం కావడం లేదు నాకు అసలు. ఈ స్థితిలో సంశయంలో ఉన్నాను. ఇంకా వాళ్ళు వెళ్దాం వెళ్దాం అని ప్రార్థన చేసి వెళ్దామని వెంటనే ఇంకా నేను వాళ్ళకి చెప్పుకున్న ముందరేనే కారులో పోయి కూర్చున్నాను. ఏమన్నా ఇట్లా వచ్చేసినారా మీరు అని అంటే, అవునన్నా వచ్చేసినానన్నా, మనం వచ్చింది దేనికి, మీరు చేసింది ఏంటికి అని అన్న. అంటే సరే అన్న మంచిదనా ప్రైలడనా అని నవ్వుతూ ఉన్నారు. ఎవరు కూడా నన్ను కూడా ఏమీ కూడా అనలేదు. అప్పుడు ఇంక నేను అక్కడ అమ్మ నాయనను వదిలేసి ఆపరేషన్ అయిన తర్వాత నేను అక్కడ నుంచి బయలుదేరి తిరుగు ప్రయాణంగా వస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ రీనా నా భార్య ఇద్దరే ఉన్నారు ఇంట్లో. చిన్న తమ్ముడు కూడా అనంతపూర్లో చదివేవాడు, ఇంకా ఆయన కూడా లేడు, కాబట్టి ఇద్దరే ఆడపిల్లలు చిన్నాట్లో ఉన్నారు అని నన్ను నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి పంపిస్తే నేను తిరుగు ప్రయాణమై వస్తూ ఉన్నాను. ఆ రోజు దేవుడు నాలో చేసినటువంటి కార్యం ఏంటంటే, బెంగళూరు నుంచి బస్సు ఎక్కినాను. బెంగళూరు నుంచి బస్సు అనంతపురం మీదుగా రావాలి. నేను హిందూపురం మీదుగా నా బస్సు ప్రయాణమై వస్తూ ఉంది. ఆ రోజు అక్టోబర్ 2వ తేదీ. ఆ రోజు బాగా గుర్తుంది నాకు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రోడ్లన్నీ కూడా ఎంతో హడావుడితో ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు వస్తున్న మీకోసం యాత్ర అని ప్రారంభించిన రోజు బాగా గుర్తుంది నాకు. ఆ రోజు ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన వస్తున్న మీకోసం యాత్ర అని అక్టోబర్ 2వ తేదీ 2012 సంవత్సరంలో అది ప్రారంభిస్తూ వచ్చినాడు. నాకు బాగా గుర్తుంది. కాబట్టి అది ఉన్నప్పుడు నేను ప్రయాణమై వస్తూ ఉంటే నేను బస్సులో ఒక సైడ్ కూర్చున్నాను. హిందూపురంలో వచ్చింది. హిందూపురము ఎంటర్ కావడానికి ముందుగానే బస్సులంతా కూడా ఇక్కడ జనము ఎక్కువ కర్ఫ్యూ ఉంది కాబట్టి రోడ్లన్నీ కూడా అటువైపుగా ఇస్తూ ఉన్నారు బస్సుల్ని. అటువైపుగా బస్సులన్నిటిని తిప్పి ఊరు బయట వస్తూ ఉన్నాయి. ఆ సమయంలో దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినటువంటి మాట నా హృదయం అంతా బరువెక్కిపోయింది. నేను వెళ్ళిన సందర్భం ఏంటి, నేను అక్కడ వాళ్ళు చూసినటువంటి, అక్కడ ఉన్నటువంటి వారు ప్రేమ, ఇవన్నీ చూసింది ఏంటి అని నా హృదయం తీసుకోవడం లేదు. కాబట్టి ఆ సమయంలో నాకు దేవుడు ఒక మాట మాట్లాడుతూ వచ్చినాడు. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనము చదవండి.
ప్రయాసపడి భారం మోచుకున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తును. కాబట్టి ఇది ఒక చర్చ్ ఉంది. అది అక్కడి నుంచి బస్సులు మళ్ళించిన రూట్లో నేను వస్తున్నప్పుడు ఈ కిటికీకి పక్కనే కూర్చున్నాను. ఈ వాక్యము అక్కడ రాయబడుతూ వచ్చింది. ఒక చర్చి పైన రాయబడుతుంది, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. కాబట్టి నాకు నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, సమాధానం లేదు. ఆ సమయంలో ఈ మాట ద్వారా దేవుడు నన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. నన్ను ఆహ్వానిస్తూ వచ్చినప్పుడు ఈ మాటను పట్టుకొని నేను బస్సులోనే ఒక మాట ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, ఏంటి నన్ను ఈ విధంగా ఈ మాట ద్వారా పిలుస్తూ ఉన్నావు? మరి నేను వెళ్ళిన పని కూడా నాది కాలేదు. నేను వెళ్ళిన పని పోలీసులకు ఆయన్ని అప్పగించాలి, నేను అప్పగించలేకపోయినాను. మరి వాళ్ళ ప్రేమతో అడ్డుకున్నారో లేకపోతే వద్దని చెప్పినారు. నాకైతే ఎవరు వద్దని చెప్పలేదు. ఆయన కొట్టొద్దని లేదు, నన్ను ఎవరు ఆయన పోలీసులకు అప్పగించొద్దు అని కూడా నాకు ఎవరు చెప్పలేదు. కానీ నా అంతటికి నేనే ఆగిపోయినా. అంటే విషయం ఏమంటే, దేవుని యొక్క ప్రేమలో నేను తడిసి ముద్దయిపోయినాను. నేను చెప్పడానికి నాకు రావడం లేదు. కానీ ఆ రోజు నేను వాళ్ళ యొక్క ప్రేమలో తడిసి ముద్దయిపోయినాను. నేను తీసుకుపోయింది కూడా డబ్బు ఏం లేదు. అక్కడ చూపించడానికి పెద్ద పెద్ద డాక్టర్లు వస్తూ ఉన్నారు, వాళ్ళకి ఖర్చు పెట్టడానికి కూడా మాతో ఏం లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ ప్రేమను మాత్రమే, క్రీస్తు యొక్క ప్రేమను మాత్రమే పంచుతూ ఉన్నారు. నేను ఎట్లా ఉన్నానంటే ఒక దౌర్భాగ్యుడిగా ఉన్నాను. ఏ రోజైతే ఆ రోజు 10 సంవత్సరాల క్రితం నేను సేవకుల్ని, విశ్వాసులను అందరినీ కూడా బయటకు పంపివేస్తూ వచ్చినాను. ఆ విధమైన స్థితిలోనే నా 10 సంవత్సరాల జీవితం అయినా కూడా నేను అట్లే ఉన్నాను. కాబట్టి నా వ్యక్తిగతమైన జీవితాన్ని గురించి దేవుడు, నువ్వెందుకు దిగులు పడుతూ ఉన్నావు, ఎందుకు నువ్వు బాధపడుతూ ఉన్నావు, ఎందుకు నువ్వు సతమతం అయిపోతూ ఉన్నావు, నువ్వు నా వద్దకు రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తానని స్పష్టంగా, అది నా కోసమే. నాకు ఎంత బాగా కనబడుతుందంటే, నేను కిటికీలో కూర్చున్నాను కదా, నా కళ్ళెదురుకే పెట్టి ఇది నువ్వు చదువు అని చదువు అన్నట్లా నాకు కనపడతా ఉంది. నా కళ్ళ ముందరే నేను ఇటు తిరిగితే ఇటు కనపడుతుంది, ఇటు తిరిగితే ఇటు కనపడతా ఉంది. కాబట్టి ఆ రోజు దేవుడు నన్ను ఆ వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి నేను ఈ మాట మా తమ్మునికి చెప్పినాను, అన్న నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు నీతో మాట్లాడాడు, కాబట్టి నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు, ప్రార్థన చేసుకో అని అన్నాడు. కాబట్టి ఈ విధంగా నేను రక్షించబడడానికి ప్రధానంగా అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమ. కాబట్టి అక్కడ దేవుని ప్రేమ ఎంత అనంటే అది నేను వర్ణించలేను. అది నేను మీకు షార్ట్గా చెప్పాను. నేను ఎంత ప్రేమ అనంటే, పూర్తిగా మా బ్రదర్కి అంత పూర్తిగా నయమైన తర్వాత నేను ఒకసారి వెళ్ళాను, వాళ్ళందరం పిలుచుకురావాలి మళ్ళీ ఇక్కడ కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవడానికని, తమ్ముడిని పిలుచుకురావాలని పోతే అన్న ఎంత ఖర్చు అయింది, మా చేతనైంది మేము ఇస్తాము, మీరు ఎంత అయింది చెప్పండి అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, ఉన్నది 4, అన్న నేనైతే ఇవ్వలేదు అని ఒక ఆయన అంటున్నాడు. ఇంకొక ఆయన, అన్న నేనైతే ఇవ్వలేదా అంటున్నాడు. ఉన్నది 4 కదన్నా, మీరు ఎవరో ఒకరు అంటే అందరు కలిసి కూడా ఇచ్చిండొచ్చు కదన్నా, చెప్పండి, మా చేతనైనంత ఇస్తాం, మరి తమ్మునికి అయినంత అయితే మేము కట్టలేం, కానీ మా చేతనైనంత ఇస్తామని అంటే, అన్న ఇది మేము ఎవ్వరు ఇవ్వలేదు, ఇది దేవుడే ఇచ్చినాడు అని చెప్పారు వాళ్ళు. కాబట్టి ఆ సమయంలో నేను ఎంత కృంగిపోయినానంటే, అంటే దేవుని యొక్క ప్రేమ ఇంత ఉంటుందా, దేవుని యొక్క ప్రేమ ఇంత మరి ఖర్చుతో కూడుకున్నదా, ఇంత విలువైందా అని నేను తెలుసుకున్న తర్వాత ఆ రోజు దేవుని సేవకుని, విశ్వాసులను బయట పంపించింది అంత గుర్తు వచ్చింది నాకు. నేను ఎప్పుడూ మర్చిపోనది. కాబట్టి నాకు గుర్తుంది, వాళ్ళు ఏం పెద్దగా చదువుకోలేదు, నేను అప్పుడే ఇంటర్మీడియట్ చదువుతున్నాను. వాళ్ళు బయట పంపించినప్పుడు నేనెంతో బలంతో వాళ్ళని బయట పంపించినానని నేను విర్రవీగుతూ వచ్చినాను, కానీ తర్వాత నా జీవితంలో ఈ విధంగా దేవుడు మార్చివేస్తాడని నేను అనుకోలేదు. కాబట్టి ఆ రోజు ఆయన ఈ మత్తయి సువార్త 11:28 ద్వారా నా భారం అంతా కూడా ఆయన మీద వేస్తూ వచ్చినాను. ప్రభువా,
నేను చేసిన ప్రతి పాపాన్ని క్షమించమని ప్రభువుని అడుగుతూ వచ్చినాను. ప్రభువుని అడుగుతూ వచ్చినప్పుడు నా భారము, నా యొక్క బాధ, నా వేదన అంతటిని దేవుడు తీసివేస్తూ వచ్చినాడు. స్పష్టంగా దేవుడు పెనియేలును నాకు చూపించాడు. పెనియేలుకు వచ్చాను నేను. దేవుని యొక్క మందిరంలో అనుదినము వాక్యము చేత పోషించబడ్డానికై నేను సిద్ధపడుతున్నటువంటి దినముల్లో నాకు ఇంకా రక్షించబడ్డాను, దేవుని నమ్ముకున్నాను, నా పాపములన్నిటినీ కూడా ప్రభుతో ఒప్పుకున్నాను. అయితే ఆ రోజుకి నాకు ఇంకా బాప్తిసం లేదు. అప్పుడు జేమ్స్ అన్నగారు ఉన్నారు. కాబట్టి జేమ్స్ అన్నగారిని నేను రోజు మా కుటుంబం సిద్ధపడిందన్న, అన్న మీరు మాకు బాప్తిసం ఇవ్వండి అని ఇక్కడున్న పెద్దల్ని, తర్వాత సేవకుని అడిగేవాడిని. ఇట్లా బాప్తిసం ఇవ్వండి ఇవ్వండి అని దాదాపుగా 1.5 సంవత్సరం అడిగాను. 1.5 సంవత్సరం, అన్న మాకు బాప్తిసం ఇవ్వండి, అన్న మా బాప్తిసం ఇవ్వండి అని. 1.5 సంవత్సరం తర్వాత 2014 24వ తేదీ జనవరి ఆ నెలలో దేవుడు నాకు బాప్తిసము ఒకేసారి మా ఇంట్లో 5 మందికి బాప్తిసాలు దేవుడిచ్చాడు. కాబట్టి అది కూడా మా ఇంట్లో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యంగా నేను భావిస్తాను. కాబట్టి ఆ రోజు బాప్తిసం ఇచ్చిన దేవుడు నాకు వాగ్దానం కూడా ఇచ్చాడు. చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం. కొన్ని ఘట్టాలు మాత్రం నేను చెప్పుకుంటూ వెళ్తాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 10-11 వచనాలు దయచేసి చదవండి. ఆశించిన దానిని ఆకలి గొనిన వానికి ఇచ్చి శ్రమపడిన దానిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము కాబట్టి నీకు మధ్యాహ్నం వలె ఉంటుంది. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. కాబట్టి నీ ఎముకలను బలపరచును. నీవు ఆ నీరు కట్టిన తోట వలెను ఎప్పుడును ఉపుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. కాబట్టి ఈ వాగ్దానాలు, ఈ యొక్క బాప్తిసం తీసుకొని నాకు హస్తనిక్షేపణ చేసిన రోజే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమందు ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నిజంగా ఆ రోజు నాకేమన్నా భవిష్యత్తులో నా కాలు ఇప్పుడు జరిగినటువంటి సందర్భం చెబుతాను, నడవడానికి వీలు రాకుండా ఈ విధంగా నాకు బీపీ అయిపోయి నాకు నడవడానికి వీలు లేకుండా అవుతుందని నాకేం తెలుసా? కానీ దేవుడు ఆ రోజే వాగ్దానం ఇచ్చినాడు. నాకు బాప్తిసం ఇచ్చిన రోజే, హస్తనిక్షేపణ రోజు 5 మంది నా మీద తల మీద చేయబెట్టి ప్రార్థన చేసిన రోజే, ఆ రోజే దేవుడు వాగ్దానం ఇస్తూ వచ్చినాడు. కాబట్టి మందిరం యొక్క ఆత్మీయతలో నేను ఎదుగుతూ ఉన్నప్పుడు 2014 సంవత్సరం 24వ తేదీ మరి జనవరి మాసంలో నాకు బాప్తిసమము సంఘము ద్వారా ఇవ్వబడింది. ఆ రోజు దైవ సేవకులు నెహమ్మన్న గారు నాకు బాప్తిసం ఇచ్చినారు. కుటుంబంతో పాటు అనేకులు సంఘంలో సిద్ధపడ్డారు. కాబట్టి అందరికి కూడా ఆ రోజు దేవుడు వాగ్దానం ఇచ్చి మాకు బాప్తిసం ఇచ్చాడు. కాబట్టి అది నా జీవితంలో అయితే ఎంతో కఠినమైనటువంటి బాప్తిస్మమే నేను చూసిన బాప్తిసాల్లో. కాబట్టి విశ్వాసులు ఎవరైతే రక్షించబడి మారు మనసు పొంది నేను బాప్తిసం తీసుకోవాలి అని సిద్ధపడి ఎవరైతే వస్తారో, ఇటువైపుగా వరుసగా అవతల సైడ్ నిలబెట్టి మొఖాలు యువతలు మీ వైపు నిలబెట్టి అడుగుతారు కంపల్సరిగా. ఏమని? నువ్వెవరు? నీ పేరేంటి? నువ్వు దేవుణ్ణి ఎట్లా నమ్ముకున్నావు? దేవుడు నిన్ను ఏ వాక్యం ద్వారా మాట్లాడాడు? ఈ విధంగా ముఖాముఖిగా ఆయన అడుగుతాడు. మనం ఇప్పుడులాగా కాకుండా అప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఇచ్చారు. నాకు చాలా స్ట్రిక్ట్గా ఇచ్చినారు. మేము ఒక 15 మంది సిద్ధపడి ఉంటే ఒక 5 మంది అందులో అన్న ఒప్పుకోలేదు, ఇవ్వలే. కాబట్టి అంత క్రమంగా దేవుడు నన్ను ఎన్నుకొని
బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. తర్వాత నా జీవితంలో మొట్టమొదటిగా బాప్తిసం తీసుకొని ఆత్మీయంగా నేను ఎదుగుతూ ఉన్నప్పుడు జేమ్స్ అన్న గారు తర్వాత ఇక్కడ నా పేరు ఆ రోజే బాప్తిసం తీసుకున్న రోజే నా పేరు మార్చబడింది. నా పేరు నతానియల్ అని చెప్పి, నా భార్య పేరు ఎస్తేర్ అని చెప్పి దేవుడు మరి అన్నకి ఇచ్చిన తలంపును బట్టి నెహమన్న గారు ఈరోజు నుంచి నువ్వు నాగరాజు అని పిలిస్తే నువ్వు ఎవరితో మాట్లాడద్దు, ఒకవేళ పిలిస్తే కూడా పలకద్దు అని అన్నాడు. నీ పేరు ఈ రోజు నుంచి నతానేల్ అని చెప్పాడు. కాబట్టి ఆ రోజు నుంచి ఈ పేరుగా నన్ను పిలువబడుతూ దేవుని యొక్క నామంలో నన్ను నడిపిస్తున్న దేవుడిగా ఉన్నందుకు ఎంతో కృతజ్ఞుణ్ణి. కాబట్టి అంతేకాదు, ఆత్మీయంగా నన్ను పెంచి పోషించినటువంటి సంఘం పెనియేలు ఆత్మీయంగా. ఆ సంఘానికి అప్పుడు అన్నగారు సువర్ణరాజు అన్నగారు 2016 మొదట్లో వచ్చినారు. 2016 సంవత్సరం మొదట్లో వచ్చినారు. నేను హైదరాబాద్లో గ్రూప్ 2కు కోచింగ్కి వెళ్ళి ఉన్నాను. అక్కడ గ్రూప్ 2కు చదువుకుంటూ ఉన్నాను. అన్న మా ఇంటికి వచ్చినాడు. ఎందుకో అంటే అన్ని కొత్తగా వచ్చిన సేవకులంతా కూడా కుటుంబాలను పరిచయం చేసుకోవాలని అన్న వాళ్ళు పిలుచుకొచ్చినారు. మా ఇంటికి వచ్చినాడు. నేను మాట్లాడుతూ ఉన్నాను. అన్న మీ పేరేంటి అని అంటే, అన్న నా పేరు నతానేల్ అని మందిరంలో పెట్టినారు, ఈ విధంగా మేము కుటుంబము ఈ విధంగా అని చెప్పి చెప్తా ఉన్నాను. ఏం చదువుకున్నారంటే అన్నీ చెప్తూ ఉన్నాను. అన్న మీకు బాగానే దేవుడు చదువు ఇచ్చినాడు, అంత ఇచ్చినాడు, ఉన్నంతలో దేవుడు మీకు నెమ్మది ఇచ్చినారు, అంత బాగుందన్న అని అన్నాడు. అంటే సరే అన్న అని చెప్పిన వెంటనే మళ్ళా ఎన్ని రోజులకు వస్తావు నువ్వు, ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ పోతావేమో కదా అంటే, అన్న 2 నెలలు అయిన తర్వాత నేను వస్తానన్నా అని అన్నాను. సరే అని 2 నెలల తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ కరెంటు పోల్ ఉండేది. కరెంటు పోల్ మనం తీపిచ్చినాం కదా మందిరం కట్టేటప్పుడు, అది అక్కడ కరెంటు పోల్ దగ్గర నేను నిలబడినాను. అన్న నాకు ఎదురుగా నిలబడినాడు. అన్నే సువర్ణరాజు అనే అడుగుతూ ఉన్నాడు, అన్న దేవుడు మీకు అన్నీ ఇచ్చినాడు, మీకు బాగానే ఉంది అంటే నీ చదువు నీకు బాగా ఉపయోగపడుతుంది, నువ్వు కూడా కుటుంబానికి బాగా ఉపయోగపడుతున్నావు. ఒక మాట డైరెక్ట్గా అన్నాడు నన్ను. ఏమని అన్నాడంటే, నీ వలన దేవునికి ఏం ఉపయోగం ఉందన్నా అని అన్నాడు. ఇట్లే అన్నాడు నన్ను డైరెక్ట్గా. నాకు ఏంటో కూడా అర్థం కాలేదు అసలు. ఆ రోజుకి నేను రక్షించబడినాను, బాప్తీసం తీసుకున్నాను, అయితే కూడా నాకు అర్థం కాలేదు. నీ వలన దేవునికి ఏం ఉపయోగం అన్నా, ఒకసారి ప్రార్థన చేసుకోండి అన్నా అని అన్నాడు. నేను ఒకసారి కాదు, దాదాపు 1 నెల రోజులు ప్రార్థన చేసుకున్నా. 1 నెల రోజులు, ప్రభువా అన్న ద్వారా ఈ విధంగా మీరు మాట్లాడినారు, ఏం చేయాలి ప్రభువా, నా వలన నీకు ఏం ఉపయోగం ఉంది అని నేను చాలాసార్లు రాత్రిపూట ప్రార్థన చేసుకునేవాడిని. చేసుకుంటే దేవుడు కూడా నాతో ఏం మాట్లాడలేదు. అప్పుడు నేను అన్న దగ్గరకే వచ్చి, అన్నే అన్నాడు కదా, అన్నతోకే పోయి అన్ననే అడిగేద్దాం, ఇంకా నేను ఏం చేయాలో అన్నే చెప్పేస్తాడని చెప్పి నేను అన్నతో పోయి కూర్చొని అడిగినాను, అన్న మీరు నా వలన దేవునికి ఏం ఉపయోగం ఉందని అని అన్నారు, మరి నేను ఏం చేయాలో చెప్పన్నా అని అన్నాను నేను. అంటే ఇదే నాకు కావాల్సింది, నేను చెప్తాను, ఇప్పుడు నువ్వు దేవునికి ఏం చేయాలో నేను చెప్తాను, నీ నుంచి నాకు రావాల్సిన ఆన్సర్ ఏంటంటే నేను ఏం చేయాలో చెప్పన్నా అని నువ్వు అనాలి నాతో, అంతే. అదే దేవునికి కావాల్సింది ఇదే. కాబట్టి నేను చెప్తాను నువ్వేం చేయాలని అని అప్పటి నుంచి నన్ను ఆత్మీయంగా చిన్న పిల్లవాడు అని ఈరోజు అన్న ఆరాధన వాక్యం చెప్పినాడు. చిన్న పిల్లలారా, నిజంగా నేను చిన్న పిల్లవాడిని. నన్ను చేతులారా పెంచి పోషించి నన్ను ఆత్మీయంగా ఎంత బలపరిచినాడంటే, నా ఆత్మీయ తండ్రి నా జీవితంలో ఎవ్వరు లేరు. ఇక్కడ పనిచేసిన అన్నగారు ఇప్పుడు మన మధ్యలోనే ఉండడము, సువర్ణరాజు అన్నగారే నా జీవితంలో ప్రతి ఆత్మీయ పాఠాన్ని చక్కగా నేర్పించాడు. ఎంత వర్షం వచ్చి పొంగి పొర్లుతున్నా మా ఊరు వంకలు కానీ అక్కడ లద్దంబాయి దగ్గర అడ్డం వచ్చి నీళ్లు వచ్చినా కూడా నువ్వు ప్రార్థనకు రావాలనేవాడు అన్న. ఆ వంక పరిగెత్తిపోయినా కూడా రాత్రిపూట నేను వంక దాటే బండేసుకొని వచ్చేవాడిని. అన్ని కూడికలు ప్రతి కూడిక, ఒక్క సోమవారం మాత్రమే నేను వచ్చేవాడిని కాదు. ప్రతి కూడికకు ఆదివారం మొదలుకొని దాదాపుగా శనివారం వరకు పొద్దున సాయంత్రం ప్రతి కూడికకు, గృహ కూడికలు కూడా
నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళ అందరి ఇంట్లో నేను భోంచేసినాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో నేను భోంచేసినాను. ఎందుకనంటే గృహ కూడికకు వచ్చినప్పుడు ఆ అన్న వేరే ఊరికి పోతాడు కాబట్టి భోంచేసిపోవాలని నాకు భోజనం పెడుతుండ్రి. సేవకునితో పాటు అక్కడ నాకు భోజనం పెట్టేవాళ్ళు. కాబట్టి అందరి ఇంట్లో భోంచేసినాను. దేవుని యొక్క అలాంటి ఆత్మీయ నడిపింపును బట్టి దేవుడు 2018 అనుకుంటా, 2018లో దేవుడు, నేను గ్రూప్ 1 గ్రూప్ 2 మెయిన్స్ రాసినాను. నేను సెలెక్ట్ అయినాను, గ్రూప్ 2కి సెలెక్ట్ అయినాను. గ్రూప్ 2 మెయిన్స్ రాసినాను. దాదాపు 4 జిల్లాలో అందరు కలిసి రాస్తే దేవుడు ఆ సంవత్సరమే నాకు వాగ్దానం ఇచ్చినాడు. ఏమని ఇచ్చినాడంటే యోహాను సువార్త 15:16 దయచేసి ఒకరు చదవండి. మీరు వెళ్ళి ఫలించడానికి, మీ ఫలం నిలిచి ఉండటానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. నేను ఆ సంవత్సరం 31 రాత్రి వాగ్దానం తీసుకొని ఇది చదువుతూ ఉన్నాను. నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. ప్రభు ఈ సంవత్సరం నాకు ఉద్యోగం ఇస్తాడు. గ్రూప్ 2 మెయిన్స్ వరకు వచ్చాను నేను. కాబట్టి అందులో కూడా నేను చాలా మెయిన్స్ కూడా చాలా అద్భుతంగా రాశాను. కాబట్టి 3 పేపర్లు ఉంటే 3 పేపర్లలో 150 మార్కులకు ఉంటే అన్నీ కూడా చాలా అద్భుతంగా రాశాను నేను. దేవుడు సాయం చేసిన కొలది. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నది నేను హెబ్రోన్ పక్కనే ఉన్నా. హెబ్రోన్ పక్కనే ప్రార్థన, అక్కడ డైలీ కూడికలు పోవడము, నేను చదువుకోవడం. ఈ విధంగా 2017లో రాస్తే దేవుడు ఈ వాగ్దానం ఇచ్చినాడు నాకు. ఇది 2018లో దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం. ఎక్కడ నియమిస్తాడు, ఏ ఉద్యోగంలో పెడతాడని నేను అనుకున్నా. అయితే తన దాసుని యొక్క మరి ఉద్దేశం ప్రకారము ఇక్కడ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే, వాళ్ళ కర్నూలు నుంచి వచ్చి సంఘ బాధ్యతలను అప్పగించి సంఘంలో పెనియేల్లో నీ చేతనైనంత మటుకు, ఒక అల్పుడుగా నీకు చేతనైనంత మటుకు నువ్వు పరిచర్య చెయ్యని ఇక్కడ దేవుడు నన్ను బాధ్యతలు అప్పగిస్తూ వచ్చినాడు. అప్పుడు దేవుని యొక్క ఉద్దేశాన్ని నేను ఏం చేశానంటే తిరస్కరించకుండా సంపూర్ణంగా విధేయత చూపుతూ నేను సరే ప్రభువా అని దేవుని ముందు ఒప్పుకుంటూ వచ్చినాను. కాబట్టి ఆ తర్వాత నా జీవితంలో ఈయంత రక్షణ నుండి, పాపక్షమాపణ నుండి, మారు మనస్సు నుండి, బాప్తీసము నుండి, తర్వాత దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యతల నుండి, తర్వాత నా జీవితంలో ఆత్మీయంగా నడిపించబడ్డానికి ఇంకా బలంగా నతానియేలు ఆత్మీయంగా బలపరచబడాలని అన్నగారు నన్ను ఎక్కడో పరిచర్యకు పంపించేవాడు. ఎక్కడో చాలా దూరం పంపించినాడు. కర్నూలు అవతల లొద్దిపల్లి అనే ఒక ఊరు, అక్కడ కూడా నాకు పరిచర్యకు వేసినారు. జుల్లకల్లు, పుల్లకుర్తి, తర్వాత ఇక్కడ మన పరిధిలో ఉన్న అన్ని ఆలూరు, రామదుర్గము, తర్వాత మెదహాళ్, తర్వాత తెలంగాణ జిల్లా జనగామకు ఒకసారి వేసినారు నాకు. కాబట్టి ఈ విధంగా 31 వాచ్ నైట్ సర్వీస్కి అక్కడ అంత దూరం వేసినారు. నేను చిన్నవాడిని, కానీ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మరి ఆత్మీయ నడిపింపు, దేవుని మందిరానికి నాకు నేర్పించిన ఆత్మీయ తండ్రి ఇక్కడే ఉన్నాడు. నేను స్పష్టంగా మీ అందరికీ ఇప్పుడు సమాజంగా చెప్తా ఉన్నాను, ఒక్క ఆత్మీయ క్రమాన్ని నేను పాటించకపోతే ఆ రోజు నాకు పరిచర్య లేదు. మీరు తెలుసో తెలీదో, మీరు గమనించినారు. ఇక్కడ ఈ మందిరంలో కూడా యవనస్తులు నాకు 4 ఉన్నారు ఆదర్శంగా. నాకు 4 బ్రదర్స్ ఉన్నారు ఇక్కడ. కానీ వాళ్ళంతా కూడా మళ్ళా ముందుకి వెనక్కి ఈ విధంగా అవుతా వస్తూ ఉన్నారు. తర్వాత నాకే హృదయం కలిసివేసింది. అంటే దేవుని వాక్యంలో ఉంది కదా, మొదటివారు కడపటివారు మొదటివారు అవుతారని. ఈ విధంగా నాకేంటంటే నాకు నేర్పించిన మరి అన్నగారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, నేను అంతే ఉంటాను. కాబట్టి నేను అదే నేర్చుకున్నాను. కాబట్టి ఈరోజు పిల్లల్లో కూడా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆ విధంగా ఉండాలని నేను ఆశపడతాను. 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు నువ్వు దేవుని మందిరానికి 10 లోపల వస్తేనే నువ్వు పరిచర్యకి యోగ్యుడవిడా అని చెప్పేవాడు అన్న. నువ్వు 10 నిమిషాలు 5 నిమిషాలు లేట్ అయినావంటే నీకు పరిచర్య లేదేడా. అవి ఖాళీగా ఉంటాయి వస్తువులు. నువ్వు ఏదైతే చేస్తూ ఉన్నావో ఆ వస్తువులు అన్నీ కూడా ఖాళీగా ఉంటాయి. అవి అట్లా ఉండవలసిందే. ఇదే నేను నేర్చుకున్నాను. అన్న నాకు ఇదే నేర్పించినాడు. కాబట్టి క్రమం 5 నిమిషాలు దేవుని ఇంటికి ముందుగా రావడం,
10 నిమిషాలు దేవుని నుంచి లేటుగా వెళ్ళడం. ఇది దేవుడు అన్న మాకు నేర్పించినాడు. నేను ఈ విధంగా పోషించబడుతూ వచ్చినాడు. పెనియల్లో నా ఆత్మీయ జీవితానికి చేసినటువంటి మేలు ఇంత అంత కాదు. ఎన్నో గొప్ప స్థలాల్లో నేను పోయి వాక్య పరిచర్య, నేను నా సాక్ష్యము పంచుకోవడానికి అవకాశం చూపిస్తూ వచ్చినాడు. బక్సింగ్ అంకుల్ చేసిన పరిచర్య చేసిన ప్రదేశాల్లో కూడా నేను పరిచర్య చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చినాడు. అది ఎక్కడంటే, ఇప్పుడు మన బ్రదర్స్ పోతూ ఉంటారు సిమెంట్ నగర్ అని, ఇక్కడ మన కర్నూలు జిల్లానే బుగ్గనపల్లి సిమెంట్ నగర్ అని, అక్కడ కూడా బక్సింగ్ అంకుల్ స్థాపించిన సంఘము, అన్నగారు ఏర్పాటు చేసినటువంటి మందిరం ఉంది. అక్కడ కూడా పరిచర్య చేశాను చాలాసార్లు వెళ్ళాను. కాబట్టి ఈ విధంగా ఆత్మీయంగా నా జీవితంలో నడిపిస్తూ కుటుంబం అంతా కూడా రక్షించబడింది. మీకు అది ఆ విషయం ఎంతో గొప్పది. కుటుంబం అంతా, మా ఇంట్లో అందరు రక్షించబడినాం. లాస్ట్గా చివరిగా రక్షించబడిన వ్యక్తి నేనే. అయితే మరి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి శ్రమలు ఈ సంఘం ఎదుట అందరికీ తెలుసు. నాకు గత నెల క్రితము అనారోగ్యానికి గురైంది, అందరికీ తెలుసు. అయితే దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. ఎందుకు ఈ శ్రమలు అనేది కూడా తెలియజేసినాడు. స్పష్టంగా దేవుడు తెలియజేసినాడు. చదవండి, 1 పేతురు రాసిన పత్రిక. సమయానుకూలంగా నేను కొంత షార్ట్కట్గా చెప్తూ వెళ్తూ ఉన్నాను, దయచేసి సహకరించండి. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఈ మాటకు మనం ఏం చెప్తాం చెప్పండి? ఈ మాటకు క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ మానవులమైన మన కొరకు ఈ భూమి మీద జన్మించి 33.5 సంవత్సరాలు ఉన్న ఈ తరుణంలో, ఈ యొక్క సందర్భంలో ఏం చేయబడ్డాడు? క్రీస్తు తన యొక్క శరీరమందు శ్రమపడ్డాడు. ఈరోజు నాకు కాలు నడవడానికి రాదనో, ఈ కాలు తీసిపెట్టడానికి రాదనో నేను బాధపడితే, ఆ యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చేసినటువంటి కార్యము ఏమైపోను చెప్పండి? కాబట్టి ఇలాగ దేవుడు నాతో సంధిస్తూ ఉన్నాడు. దేవుడు ఇలాగ నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నాకు ఆ రోజు బాలేకుని రోజు, అంటే 6వ తేదీ ఆగస్ట్ అనుకుంటా, ఆగస్టు నెల 6వ తేదీ నాకు బాగలేదు. ఇక్కడ ఒలగుంద నుంచే వచ్చాను. నా హృదయం అంతా కూడా దేవునింటికి వెళ్దామని ప్రేరేపిస్తూ ఉంది. అయితే నేను దేవునింటికి రాలేకపోయినాను ఆ రోజు, సోమవారం ఆ రోజు. అయితే ఆ రోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం వేరే ఉంది. అయితే దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి మాట, ప్రభువా దేవుడు, నేను ఎంత దౌర్భాగ్యుడైనటువంటి నన్ను రక్షించుకున్నారు. క్రీస్తు యొక్క ప్రేమను ఎరగనటువంటి నన్ను, క్రీస్తు యొక్క మరి ప్రేమను అనేక విశ్వాసుల ద్వారా, ప్రజల ద్వారా, సంఘము ద్వారా, సేవకుల ద్వారా, విశ్వాసుల ద్వారా నాకు చూపిస్తూ ఉన్నారు కదా. నాకెందుకు ఇలాంటి అనారోగ్యం కలుగజేస్తావు ప్రభువా అని అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు ఈ మాటలు మాట్లాడుతూ వచ్చినాడు. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. ఇదొక ఆయుధంగా చూసుకోవాలంటున్నాడు దేవుడు నన్ను. ఇదే నీకు ఆయుధం అంటున్నాడు దేవుడు నన్ను. ఈరోజు నీకు నడవడానికి సరిగా రాదా? ఇదే నీకు ఆయుధం. నీకు మాట్లాడడానికి సరిగా రాదా? అదే నీ ఆయుధం అంటున్నాడు. అందుకే మోషను ఒకసారి చూస్తూ వచ్చినాను, ప్రభువా నేను ఏపాటి వాడిని, నేను మాట్లాడడానికి కూడా సరిగా రాదే, ఈ ఇశ్రాయేలు ప్రజలు నేను ఏ విధంగా నడిపించగలనని దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన్నే ఎన్నుకుంటూ వచ్చినాడు. కాబట్టి తర్వాత అట్లే చదువుతురండి. శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనకుండా దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియో లేక ఉండును. కాబట్టి
దేవుని యొక్క ఉద్దేశము ఏంటంటే ఆయన పొందిన శ్రమలలో కనీసము అట్టి మనస్సు కలిగినటువంటి వారమై, అలాంటి మనస్సును అనుభవించే స్థితికి ఆలోచనకు వచ్చిన వారమై కలిగి ఉంటే అప్పుడే మనం ఒక ఆయుధం అని దేవుడు చెప్తా ఉన్నాడు. అప్పుడే ఆయనకు ఉపయోగపడే ఒక సాధనం అని చెప్తా ఉన్నాడు. అప్పుడే ఆయనకు ఉపయోగపడే ఒక పరికరం అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని నమ్మిన విశ్వాస బిడ్డలకు అనేక శ్రమలు. ఎందుకని అంటే ఆయన క్రీస్తు శ్రమలలో మీరును అట్టు మనస్సును ఆధారంగా చేసుకొని అట్టు మనస్సును కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నట్టుగా ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చదువుతురండి, చూడండి. అదే పేతురు రాసిన పత్రిక అదే అధ్యాయంలోనే 8వ వచనం, ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మికటమైన ప్రేమ గలవారై ఉండిడి. కాబట్టి ప్రేమ అనేక పాపములను కప్పుతుంది. కాబట్టి దేవుని యొక్క ప్రేమ నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కప్పి, అనగా ఆయన రక్తంలో కడిగి పవిత్రపరిచి దేవుని యొక్క పరిశుద్ధతను అనుభవించటానికి ఈ అల్పుడైన నాకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అయితే వ్యక్తిగతమైన జీవితంలో ఇంత దేవుని యొక్క కార్యములు మనం చూస్తూ ఉన్నప్పటికీ ఇంకా చదువుతురండి 12-14 ఇంకా ప్రాముఖ్యమైన మాటలు. ప్రియులారా, మిమ్మను శోధించుటకు కాబట్టి మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఆశ్చర్యపోవద్దు. నీకు ఈరోజు ఏదైనా నష్టం జరిగిందా, లేదా అనారోగ్యం కలిగిందా, లేదా భరించలేనటువంటి బాధ కలిగిందా, నొప్పి కలిగిందా, అయితే నువ్వేం చేయబడతావు? చూడండి, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమ. అగ్ని వంటి మహాశ్రమ అంటే ఇక దేవుడు తప్ప దీన్ని ఎవరు కూడా మార్చలేరు, బాగు చేయలేడు. దేవుడు తప్ప ఇంకెవ్వరు కూడా బాగు చేయలేరు. ఎవరు? డాక్టర్లు కూడా బాగు చేయలేరు. అలాంటి స్థితికి వచ్చినప్పుడు ఆ మహాశ్రమను గురించి మీకు ఏదో నాకు జరిగిపోతుందని, ఏదో నాకు అయిపోతుందని, ఇంత దేవుని నమ్ముకున్నాను కదా, ఇంత దేవుని పనిలో ఉన్నాను కదా, ఇంత దేవుని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను కదా, అయితే నాకే ఇంత ఏమి సంభవిస్తూ ఉందో, నాకే ఇంత నష్టం ఎందుకు సంభవించిందో అని ఆశ్చర్యపోవద్దు సుమా. ఆశ్చర్యపడకు, భయపడకు అంటా ఉన్నాడు. తర్వాత చదవండి, అట్లే కొనసాగించండి 13. ఆ క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. కాబట్టి ఎప్పుడు సంతోషించాలి? ఎప్పుడైతే నీకు దుఃఖమో, ఎప్పుడైతే నీకు బాధో, ఎప్పుడైతే నీకు అవమానమో, ఎప్పుడైతే నీకు నిట్టూర్పో, ఆ సందర్భంలోనే నువ్వు సంతోషించు. పౌలు అంటా ఉంటాడు ఏమని? ఎప్పుడైతే నేను బలహీనన్నో అప్పుడే నేను బలవంతుణ్ణి. నిజంగా ఈ మాట నాకు గుర్తొచ్చింది ఎప్పుడంటే, మీరు మహా సంతోషముతో సంతోషించు నిమిత్తం అనే మాట నాకు ఎప్పుడు గుర్తొచ్చిందంటే, పెనియల్లో ఉన్నటువంటి సంఘమంతా నా దగ్గరికి, ఈ యొక్క అల్పుడైన నా దగ్గరికి చూడ్డానికి వచ్చారు. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు నా దగ్గరికి. క్రీస్తు యొక్క ప్రేమ అనేక దోషాలను, అనేక పాపాలను కప్పుతుందని నేను చూశాను. కానీ మరి వారి యొక్క ప్రేమ ద్వారా, వారి యొక్క ప్రార్థన ద్వారా ఈ ఆనందమును తట్టుకొని నిలబడే శక్తిని, సామర్థ్యాన్ని దేవుడిస్తాడని నేను ఏ రోజు కూడా ఊహించలేదు. ఏంది ప్రభువా, మీరు శ్రమలు మా కొరకు పడ్డారు, అందులో నువ్వు కూడా అనుభవపూర్వకంగా ఉండి శ్రమ పడాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావా? ఓకే, నేను సిద్ధపడ్డాను, మానసికంగా సిద్ధపడ్డాను, నేను శ్రమ పడతాను. ఎందుకనంటే నాకు నేర్పిన ఆత్మీయ పాఠాలు అట్టివి. నేను ఎన్నో రోజులు ఆత్మీయ క్రమాన్ని తప్పిపోతున్న క్రమంలోనే, ఆ క్షణంలోనే తప్పిపోతే ఆ క్షణంలోనే నేను సరిచేయబడతాను. ఎందుకనంటే నాలో ఉన్నటువంటి ఆత్మ తీవ్రత ఎంత తీవ్రతగా ఉంటుందంటే అంత తీవ్రతగా ఉంటుంది.
కాబట్టి ఆ సందర్భంలో దేవుని యొక్క ప్రేమ నేను బాగా కళ్ళారా చూస్తూ వచ్చినాను, అనుభవించాను. తర్వాత చదువుతురండి. క్రీస్తు క్రీస్తు నామము నిమిత్తము నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. నేను ఎప్పుడు నిందపాలవుతాను? నేను ఎందుకు నిందపాలవుతాను? దేవుని నామాన్ని ఎరగనటువంటి వారు వీళ్ళు ఎప్పుడు కూడా దేవుని మందిరానికి వెళ్తారు. అయితే ఆ బిడ్డకి ఇట్లా అయ్యింది, ఆ మనుషునికి ఇట్లా అయ్యింది అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉంటారో, అప్పుడు ఇంకొక మాట దేవుడు చెప్పాడు. ఏమని? దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మ, దేవుని యొక్క శక్తి నా మీదే నిలిచి ఉందని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినప్పుడు నేను ఎంతో ఆశ్చర్యపోతూ వచ్చినాను. కాబట్టి రక్షించబడక మునుపు దేవుని పిల్లలను, దేవుని యొక్క దాసుని, దేవుని యొక్క సేవకుని మరి నేను దూషించి ఇంటి నుండి బయటికి గెంటివేసిన నా జీవితాన్ని అనుదినము శ్రమల్లోనే నువ్వు ఉండి నా శ్రమల్లో నీవు కూడా పాలిభాగస్తుడుగా అలాంటి మనస్సును ఆయుధంగా చేసుకోమంటున్నాడు. అట్టి మనస్సును కలిగి ఉండని అనడం లేదు. కాబట్టి ఆయుధమైతేనే ఆయుధంతో నువ్వు పోరాడగలవు. కాబట్టి మనం ప్రతి పనికి పరికరం తీసుకువెళ్తాం. ఏ పనికి వెళ్తే ఆ పనికి అవసరమైన వస్తువుని మనం తీసుకువెళ్తాం. కాబట్టి దేవుని యొక్క మరి ఆత్మీయతలో మనం నడిపించబడుతున్నాం గనక దేవుడి ఆయుధాన్ని నువ్వు సిద్ధపరచుకోమని చెప్తున్నాడు. నా శరీరమే, నా దేహమే నీవు ఏదైతే అనారోగ్యానికి గురయ్యిందో ఆ దేహమే నీ ఆయుధం అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇట్టి మాటల ద్వారా నేను కృషించిపోయినప్పుడు మరి హాస్పిటల్లో కూడా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. నాతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ వచ్చిన మాటల్లో మరి ఆ రోజే 6వ తేదీ మాట్లాడుతూ వచ్చినాడు. చదవండి, తీసిన వాళ్ళు చదవండి. ఇది కొత్త బైబిల్ కొనుక్కున్నాను నేను, అందుకు నేను తీయలేకపోతున్నాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. దేశమా, ఆ దేశమా భయపడక సంతోషించి గంతులు వేయండి, యెహోవా గొప్ప కార్యములు చేశాడు. కాబట్టి నువ్వు అనారోగ్యానికి గురవుతూ వచ్చినావు. నన్ను తీసుకుపోయిన వెంటనే ఐసీయూలో పెట్టినారు. నన్ను గౌరీగోపాల్ హాస్పిటల్లో నన్ను తీసుకుపోయిన వెంటనే 10 నిమిషాల్లో ఐసీయూకి తీసుకుపోయినారు. అందరు కూడా ఉన్నారు, చాలామంది అక్కడ పేషెంట్లు అంతా చాలామంది ఉన్నారు. అందరు కూడా ఎవరు మెలకుగా లేరు. అయితే దేవుడి మాట వాగ్దానం ఇచ్చిన, నా పక్కన బైబిల్ ఉంటే, దేశమా భయపడకము, యెహోవా మీ పట్ల గొప్ప కార్యము చేసి ఉన్నాడు. ఇంకా నేను ట్రీట్మెంటే స్టార్ట్ కాలే, ఇంకా ట్రీట్మెంట్ కూడా కాలేదు. ఇంకా వాళ్ళు డాక్టర్లు నాతో మాట్లాడుతున్నారు, ఏమైందని విచారణ చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరు కూడా ఎవరు కూడా మెలకువలేరు. ఉన్న 22 మందిలో ఐసీయూలో నేను ఒకడిని. ఐసీయూలో నేను మాత్రమే మాట్లాడుతూ ఉన్నాను, నేను ఒకడే మాట్లాడుతూ ఉన్నాను. ఈ పిల్లోడు బాగానే ఉన్నాడు కదా, ఈరోజు అంతా చూసి కిందకి డిశ్చార్జ్ చేయండి అని ఆయన మాలకొండ అనే డాక్టరు చెప్పేసినాడు. చెప్తే ఆ రోజు మాత్రమే అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చినారు, తిరిగి కిందకు డిశ్చార్జ్ చేసేసినారు. కేవలం మీ యొక్క ప్రార్థనలు, మీ యొక్క ప్రార్థన, పట్టుదల కలిగినటువంటి ప్రార్థన. ఆ రోజు యాకోబు ఏ విధంగా అయితే రాత్రి మరి ప్రార్థన చేస్తూ వచ్చినాడు, ఆ విధంగా చేసిన ప్రార్థనలన్నిటినీ దేవుడు విన్నాడని మీ ముందు సాక్ష్యంగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజే నాకు దేవుడి వాగ్దానం ఇచ్చినాడు, దేశమా భయపడొద్దని, నీ పట్ల అద్భుత కార్యాలు దేవుడు చేశాడు అని చెప్పేసినాడు. కాబట్టి ఈ వ్యక్తిగతమైన సాక్ష్యం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగునట్లు, అదేవిధంగా మిగిలిన ఈ యొక్క యాత్రా జీవితంలో నన్ను, నా కుటుంబాన్ని ఆత్మీయంగా ఏ విధంగా అయితే నాకు పునాది వేయబడిందో అదే పునాదిలో నడవబడినట్లు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. మరి కొన్ని వచనాలు చూడండి. 51వ అధ్యాయం, యెషయా గ్రంథం 51వ అధ్యాయము. సమయం అవుతుంది, ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. 51వ అధ్యాయం 11వ వచనం. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు, అనగా పెనియేలుకు తిరిగి వచ్చేదారు. నిత్య సంతోషం వారి తలల మీద ఉండెను.
వారు సంతోష ఆనందము గలవారగదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. కాబట్టి వీటన్నిటిని తొలగించిన ఆ యేసయ్యకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. చివరిగా చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 26-27 వచనాలు. దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున మనము వణుకుచుండవలెను. ఆయన జీవము గల దేవుడు, ఆయన యుగ యుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదముట్టుకుండును. కాబట్టి గమనించినటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క బల్ల మన మధ్యలో ఉంది. వ్యక్తిగతమైన సాక్ష్యము, ఏ సమయంలో నువ్వు పట్టబడి ఉన్నావో, ఏ సమయంలో దేవుడు నిన్ను రక్షించుకున్నాడో, కాబట్టి ఏ కారణంగా దేవుడు నిన్ను దర్శిస్తూ వచ్చినాడో అది మర్చిపోకుండా ప్రభు యొక్క బలలో నువ్వు చేవేయక మునుపే మనం ఆత్మీయమైనటువంటి జీవితాన్ని ఒక్కొక్కరుగా మనం పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం. క్రీస్తు శ్రమలు కలిగినప్పుడు, క్రీస్తు యొక్క శ్రమలు, ఆయన మనకి ఎక్కువ శ్రమలే పెడుతూ ఉన్నప్పుడు, మరి ప్రభువా నాకేంటి ఎక్కువ శ్రమలని కృంగిపోతూ వచ్చావా? నిజంగా అదైతే దేవుడు కోరుకోవడం లేదు. కానీ ఆయన శ్రమల్లో నేను కూడా పాలి భాగస్థుడుగా అవడానికి నీ యొక్క మనస్సును ఆయుధంగా చేసుకొని సిద్ధపడి మరి ఉండుమని దేవుడు కోరుతా ఉన్నాడు. అట్టి మనస్సును మనము గ్రహించిన వారమై, అట్టి మనస్సును కలిగిన వారమై, క్రీస్తు కొరకై, ఆయన కొరకై జీవించి మన యొక్క వ్యక్తిగతమైన జీవితాన్ని ఆయన మహిమార్థమై నిలవబడినట్లు మరి దేవుడు మనందరికీ సాయం చేయనుగాక.